హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీకు ఒక ఈవినింగ్ స్నాక్ అనమాట. ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్కి రైనింగ్ సీజన్కి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్ ఆలు పాలక్తో పకోడా చేశారనమాట. ఇది చాలా బాగుంది, టేస్ట్ కూడా. చూద్దామా, ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కదండి. పాలక్ పకోడా కదండి, ఇది పాలక్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఏంటంటే ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఆలు కూడా పైన స్కిన్ పీల్ చేసేసుకొని దాన్ని మనం ఇలా క్రష్ చేసేసుకుందాం అనమాట. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న ఆలు వేసేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పాలక్ ఉంది కదా, ఆ పాలక్ కూడా వేసేసుకున్నాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, తర్వాత మనం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము. చిల్లీ పౌడర్, కొంచెం అంటే కొంచెం అజ్వైన్ వేసుకున్నాం అనమాట. వామ్ అంటారు కదా, అది వామ్ ఎందుకంటే బేషన్ పౌడర్తో చేస్తున్నాం కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, గ్యాస్ కూడా ఫామ్ కాదు, అందుకని అజ్వైన్ యూజ్ చేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ బేషన్ పౌడర్, శనగపిండి వేసేసుకొని అది బాగా కలుపుకున్నాం. దీనికి ఇంకా అసలు వాటర్ పట్టదనమాట, ఎందుకంటే ఆలూలో వాటర్ వస్తుంది, అది క్రష్ చేసుకున్నాం కాబట్టి ఆలూలో వాటర్ వస్తుంది. అలాగే ఆనియన్స్లో కూడా మనం సాల్ట్ వేయగానే ఆనియన్లో ఆటోమేటిక్గా వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా, దానివల్ల అసలు వాటర్ అంటే వాటర్ పట్టదు. తర్వాత కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ వేసాను, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక కడాయి తీసేసుకుని ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని పకోడాల షేప్లో వేసుకోండి. చూసారు కదా, అలా చిన్న చిన్న బాల్స్ లాగా పకోడా షేప్లో వేసేసుకుని దీన్ని బాగా డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను. బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసేసుకుని ఒక టిష్యూ పేపర్లో వేసుకున్నాక అదేంటంటే ఎస్ఎన్ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలు పాలక్ పకోడా ఎలా ఉంది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఈవినింగ్ ఇంట్లో స్నాక్స్గా తయారు చేసి ఎంజాయ్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కామెంట్స్. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.